అండ్ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సర్వే మీద కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే కొన్ని వర్గాలని తగ్గించి చూపించారు సంఖ్య అని చెప్పేసి అంటున్నారు. నేను దానిలో సర్వేయే నిరర్థకం. నేను స్పష్టంగా చెప్పాను. రాజకీయంగా సమీకరణ కోసం కులాన్ని ఆయుధంగా వాడడం కోసం తప్ప ఆ సర్వే వల్ల ఏ వర్గానికి, ఏ కులానికి, ఏ వ్యక్తికి ప్రత్యేక ప్రయోజనం లేదు. రిజర్వేషన్లు మన సమాజంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయంతో కలిసి వచ్చి అణగారిన వర్గాలు, పుట్టుకతో వశుగురైన వర్గాలకు రాయితీలు కల్పించాలన్న సంకల్పంతో ఏకగ్రీవంగా తీశారు. ప్రపంచంలో ఏ దేశంలో వాళ్ళ జరగల. రాజకీయాన్ని మనం బాగా తిడుతుంటాం, చాలా విషయాల్లో విమర్శకి కారణం ఉండవచ్చు. కానీ ఇదే రాజకీయం చాలా రంగాల్లో ప్రోగ్రెసివ్ లెజిస్లేషన్, అభ్యుదయాన్ని కోరేటువంటి చట్టాలని ఏకగ్రీవంగా చేశారు ఈ దేశం. అవి ఇప్పటిదాకా కొనసాగిస్తున్నాం. ఇప్పటిదాకా కొనసాగించాలనుకోలే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మాట చెప్పలేదు. ఎందుకంటే విద్యను బాగు చేస్తామని నమ్మాడు ఆయన. విద్యను నాశనం చేసి రిజర్వేషన్లు పెట్టి నటిస్తామని అనుకోలే ఆయన.